హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే స్టార్ఎక్స్లో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాము. మీరు ప్లేస్టోర్లో స్టార్ఎక్స్ అని అయితే సెర్చ్ చేయండి. సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో 50K డౌన్లోడ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అలాగే 4.6 రేటింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇన్స్టాల్ అయితే చేసి ఓపెన్ అయితే క్లిక్ చేయండి. సో ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిద్ది. రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ఫుల్ నేమ్ అయితే అడిగిద్ది. మీ నేషనల్ ఐడి అంటే ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ ఏ విధంగా ఫుల్ నేమ్ అయితే ఉంటుందో సో ఆ విధంగా నేమ్ అయితే ఇచ్చేసేయండి. అలాగే యూజర్ నేము మీరు జనరల్గా మీరు ఏదైతే పేరు పెట్టుకుంటారో ఆ పేరు అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇన్వైట్ కోడ్ అయితే నా ఇన్వైట్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. సాయినాథ్ అని అయితే ఉంటుంది, పక్కన స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. సో ఖచ్చితంగా ఆ ఇన్వైట్ కోడ్ అయితే ఇవ్వండి, మీకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. అండ్ అలాగే మీరు ఒక ఈమెయిల్ అయితే ఇవ్వాలి. అండ్ అలాగే పాస్వర్డ్ అయితే మీరు కొత్తగా అయితే పెట్టుకోవాలి. 2 times పాస్వర్డ్ అయితే పెట్టేసుకొని మీరు సైన్ అప్ అని అయితే ఉంటుంది, సైన్ అప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీరు సైన్ అప్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిద్ది. సో ఇది మైనింగ్ బటన్ అనమాట. సో దీని మీద అయితే క్లిక్ చేస్తే మీకు 24 అవర్స్కి 1 time మైనింగ్ అయితే చేయాలన్నమాట. 24 hours అయితే మీకు మైనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో స్టార్ఎక్స్లో నా అకౌంట్లో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడైతే చూడండి, ఇది మైనింగ్ బటన్. ఇది క్లిక్ చేస్తే 24 hours వన్స్ మీకు మైనింగ్ అయితే జరుగుతుంటుంది అనమాట. సో ఇక్కడ 3 lines అయితే ఉన్నాయి. 3 lines మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు ఇక్కడైతే చూడండి, ఇక్కడ ప్రొఫైల్ అని అయితే ఉంటుంది. సో ప్రొఫైల్లో మీకు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలండి. సో ఎవరైతే 7 days రెగ్యులర్గా మైనింగ్ చేస్తారో మిస్ అవ్వకుండా, అండ్ అలాగే 1000 STRX కనుక ఉంటే మీకు ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసేసుకొని మీకు అన్వెరిఫైడ్గా ఉండేది వెరిఫైడ్గా అయితే మారుతుంది అనమాట. సో కంపల్సరీగా ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నట్టు. అండ్ అలాగే మీకు లక్కీ స్పిన్ అయితే ఉంటుంది అనమాట. లక్కీ స్పిన్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు సో డైలీ 3 spins అయితే రావడం అయితే జరిగిద్ది. సో ఆ 3 spinsలో ఒక స్పిన్ అయితే ఫ్రీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రీ స్పిన్ చేసుకోవడం ద్వారా మీకు STRX అయితే వస్తాయి. సో ఈ 35 STRX అయితే వచ్చాయి. సో టోటల్ అయితే యాడ్ అయిపోతాయి అన్నట్టు. సో మిగిలిన 2 స్పిన్స్ అయితే యాడ్ అయితే చూడాలన్నమాట. సో ఆ 2 యాడ్స్ కనుక చూస్తే మీకు 2 spins అయితే లభిస్తాయి. సో అవి కూడా మీరు స్పిన్ అయితే చేసుకోవచ్చు. సో స్పిన్ అయితే చేసుకుంటే మీకు టోటల్లో STRX అయితే యాడ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇక్కడైతే చూడండి, రెఫరల్ టీమ్ అని అయితే ఉంటుంది. సో రెఫరల్ టీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పింగ్ ఇన్యాక్టివ్ అని అయితే ఉంటుంది. సో పింగ్ ఇన్యాక్టివ్ మీద అయితే క్లిక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో సో వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అయితే వెళ్ళడం అయితే జరిగిద్ది. సో మైనింగ్ ఒకవేళ ఆగిపోయి ఉంటే వాళ్ళకి ఒక చిన్న పాపప్ లాగా వెళ్తుంది అనమాట. సో వాళ్ళు మళ్ళీ మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోగలరు. ఇక్కడైతే చూడండి, టాస్క్లు అని అయితే ఉంటాయి. సో టాస్క్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రివార్డ్స్ అయితే లభించడం అయితే జరిగిద్ది. సో ఫేస్బుక్ టాస్క్ అండ్ 5 star రేటింగ్ అయితే ఇవ్వండి. సో మీకు 3 STRX అయితే వస్తాయి. అండ్ ఎక్స్లో రీపోస్ట్ అయితే చేయండి. సో ఈ టాస్కులు 1 time టాస్కులు చేసుకోవడం ద్వారా మీకు STRX అయితే లభించడం అయితే జరిగిద్ది అనమాట. సో ఇదండి స్టార్ఎక్స్ నెట్వర్క్లో మైనింగ్ అనమాట. సో వీళ్ళ ఎక్స్ పేజ్లోకి అయితే వెళ్దామండి. సో వీళ్ళ ఎక్స్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత సో ఇదైతే చూడండి, వీళ్ళ స్టార్ఎక్స్ ఎక్స్ పేజ్ అనమాట ఇదైతే. సో 39.2K ఫాలోవర్స్ అయితే ఉండటం అయితే జరిగింది. అండ్ వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో ఈ లింక్ మీద అయితే క్లిక్ చేసి వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ అలాగే వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే చూడండి
ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ 2.0 అయితే జరుగుతుందన్నమాట. సో అది వీళ్ళు టెంపరీగా అయితే స్టాప్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈరోజు ఏంటంటే ఒక టెంపరీ పాజ్ అయితే చేశారనమాట. సో ప్రోగ్రెస్ అనేది అంతగా లేదంట ఈవెంట్ డేటా అయితే. సో అందుకని వీళ్ళు ఫిక్సెస్ అండ్ ఆప్టిమైజేషన్ అయితే తీసుకొని వచ్చి ఒక అప్డేట్ ఇచ్చి మళ్ళీ వీళ్ళు బ్యాక్ అయితే వస్తారనమాట ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ వరకు. సో మీకు మైనింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఆ ఈవెంట్ వరకు అయితే ఆపారనమాట ప్రస్తుతానికి. అండ్ అలాగే మీకు ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో కాయిన్ మార్కెట్ క్యాప్ అనమాట. సో కాయిన్ మార్కెట్ క్యాప్లో వీళ్ళు సబ్మిషన్ అయితే చేశారనమాట STRX నెట్వర్క్ని. సో సబ్మిషన్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కాయిన్ మార్కెట్ క్యాప్లో వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కాబట్టి ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి. అండ్ అలాగే మనకి వీళ్ళ కమ్యూనిటీ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ప్రీవియస్లీ. సో ఇక్కడైతే చూడండి కమ్యూనిటీ అప్డేటు. సో లిస్టింగ్ ఎప్పుడైతే ఉండబోతుందంటే Q3 అండ్ Q4 ఆఫ్ 2026. సో అప్పుడైతే లిస్టింగ్ అయితే ఉండబోతుందని అయితే చెప్పారు. అండ్ ఇప్పుడు మనం మైన్ చేసేవి STRX అనమాట. STRX కూడా టోటల్గా టోకన్స్ అని అయితే చెప్పడం అయితే జరిగింది. STRX ప్రైస్ ఏ విధంగా ఉండబోతుంది అని అయితే అడిగారనమాట. సో అది లిక్విడిటీ బట్టి, మార్కెట్ కండిషన్స్ని బట్టి, డిమాండ్ని బట్టి, టైమ్ ఆఫ్ లిస్టింగ్ని బట్టి అయితే డిపెండ్ అయ్యి ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ iOS వర్షన్ కూడా వీళ్ళు తీసుకురావడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే KYC అయితే చేసుకుంటున్నారు చాలామంది. సో ఈ పోస్ట్ పెట్టే టైంకి 15,000 మెంబర్స్ KYC అయితే చేసుకున్నారంట. అండ్ ఇది వీళ్ళ కాంటాక్ట్ అడ్రస్ అండి. కాంటాక్ట్ అడ్రస్ అయితే మీరు తీసుకుంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే లభిస్తాయి అన్నమాట STRX గురించి అయితే. టోటల్ 90 మిలియన్ అండి వీళ్ళ టోటల్ సప్లై. 90 మిలియన్లో మనకి 54 మిలియన్ మైనింగ్ రివార్డ్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ విధంగా వీళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. కమ్యూనిటీకి ఉన్న డౌట్స్ని అయితే వీళ్ళు ఈ విధంగా క్లారిఫికేషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఎవరైతే ఇంకా KYC వెరిఫికేషన్ చేసుకోలేదో ఖచ్చితంగా అయితే చేసుకోండి. సో ఈ వీక్లో వచ్చిన అవైలబిలిటీ అప్డేట్స్ అయితే ఇవి అన్నమాట. సో మనకి గొప్ప విషయం ఏంటంటే కాయిన్ మార్కెట్ క్యాప్లో అయితే వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో మనం అక్కడ ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో కాయిన్ మార్కెట్ క్యాప్లో అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగింది STRX టోకెన్ అయితే. సో సబ్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ త్వరలోనే మనకి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది కాయిన్ మార్కెట్ క్యాప్ నుంచి. సో ఈ వీడియోలో ఈ వీక్లో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే చెప్పాను. సో ఈ వీడియోకి ఇంత గైస్. థ్యాంక్ యూ సో మచ్.